హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నమ్మ వంటలోకి స్వాగతం. ఈరోజు జామకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక 4 దోరగా ఉన్న జామకాయలు తీసుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ఆయిల్, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా జామకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజల్ని, కండని అలాగే తీసేసుకోవాలన్నమాట. ఈ గుజ్జుని గింజల్ని తీసేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో నలగదు, పచ్చడి కూడా టేస్ట్గా ఉండదు. కండ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇలా 1 స్పూన్తో కానీ చాకుతో కానీ మధ్యలో ఉన్న గుజ్జునంతా తీసేసేయాలి. తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల్ని, ఎండుమిరపకాయల్ని వేసేయాలి. తరువాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి, ఇంకొక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా బాగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలన్నమాట. ఈ చల్లారిన మిరపకాయలని ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మొత్తం అన్నీ వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా వేసుకోకూడదు. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి దోశల్లోకైనా సరే, అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. అంతే, జామకాయ పచ్చడి రెడీ.